HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పోలవరం బసకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ వంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, పాలసీలను ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్ల రీత్యా కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. కేంద్రం కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించిన ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ లో 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా వీరంతా సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియామకాలు పొందిన వారే. దీంతో వీరందరినీ ఈ నెల ఆఖరిలో రిలీవర్ అయ్యేలా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా కాంట్రాక్ట్ పొడిగింపు విధానంలో వీరు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరికి ఇక ముందు ఎలాంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూములు ధరనివ్వాలని, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కన్వెనిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను ప్రీ ప్లాన్లా జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇమాంలతో జరిగిన సమావేశంతో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అల్లర్ల కారణంగా మరణించిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తున్న చైనా ఇప్పుడు అనివార్యంగా భారతదేశానికి తన స్నేహహస్తం చాస్తోంది. ఇందుకు సూచనగా భారత్లోని చైనా రాయబార కార్యాలయం 2025 జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 మధ్య భారతీయ పౌరులకు 85,000 కంటే ఎక్కువ వీసాలను జారీ చేసింది. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలను మరింత పెంపొందించడానికి చైనా చేస్తున్న ప్రయత్నంగా దీనిని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. Please like, share, subscribe our channel.